మన గురించి ఎప్పుడైనా కూర్చొని మనం ఆలోచించామా? అసలు నేనెవరు, నేనెందుకు పుట్టాను అనే ప్రశ్న మనం ఎప్పుడైనా వేసుకున్నామా? ప్రతి వ్యక్తి యొక్క పుట్టుకకు ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ కారణం మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే మన జీవితంలోనికి గురువు ప్రవేశించిన తరువాత తెలుస్తుంది. మరి మన జీవితంలోనికి గురువు ఎలా ప్రవేశిస్తాడు అంటే మొదట మనం ప్రశ్న వేసుకోవాలి. నేను ఎందుకు పుట్టాను, నేను ఎవరు అని భగవంతుణ్ణి కన్నీరు మున్నీరుగా వేడుకోగా ఆ భగవంతుడే గురువు రూపంతో వచ్చి మన జీవితాన్ని సరైన మార్గంలో వెళ్ళేలా నడిపిస్తాడు. ఒక్కసారి మన జీవితంలో గురువు ప్రవేశించిన తరువాత మనం ఎందుకు పుట్టాము, మన కర్తవ్యం ఏంటి అన్నది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆ మార్గంలోనే గురువు కూడా మనల్ని నడిపిస్తాడు. అటువంటి గురు పరంపరలో అగ్రగణ్యులు వేదవ్యాసుల వారు. సాక్షాత్తు విష్ణు స్వరూపులు. వేదాలను సులువుగా విభజించి ప్రసాదించారు. 18 పురాణాలు, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, ఆశ్చర్యకరమైనటువంటి మహాభారతము, అద్భుతమైనటువంటి భాగవతము, భాగవతంలో అంతర్గతమైనటువంటి భగవన్నామ సంకీర్తనమును ఈ లోకానికి అందించారు. అటువంటి గురువులను స్మరిస్తూ వారికి పూజ చేసుకునే అద్భుతమైనటువంటి తిథి ఆషాఢమాసంలో వచ్చే పౌర్ణమి. అదే గురు పౌర్ణమి. ఆది గురువైనటువంటి దక్షిణామూర్తి నుండి ప్రారంభమై ఇప్పుడు మనల్ని సన్మార్గంలో నడిపిస్తున్నటువంటి గురువుల వరకు ఉన్నటువంటి సమస్త గురుమూర్తులకు కృతజ్ఞత తెలిపే శుభదినము. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. చంద్రశేఖర 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 పాహిమాం. చంద్రశేఖర 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 రక్షమాం. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.